బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భూమేష్ అండి. మీరు చూస్తున్న రికమెండ్ ట్రేడర్. ఈరోజు మాత్రం చాలా పెద్ద ఫాల్ వచ్చిందండి బ్యాంక్ నిఫ్టీలో. దీనికి మెయిన్ రీజన్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ మనం అసలు మార్కెట్ ఎందుకు ఇంత పెద్ద క్రాష్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ ఈరోజు. ఆల్మోస్ట్ 2000 పాయింట్ అనేది మనకి ఈరోజు పెద్ద ఫాల్ అనేది వచ్చింది ఈరోజు. దానికి మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్. నిన్న ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ వచ్చి అదొకటి మెయిన్. ఇంకోటి గ్లోబల్గా కొంచెం వార్ అనేది జరుగుతుంది కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం సెల్లింగ్, అంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి కొంచెం హెచ్డిఎఫ్సిలో సెల్ చేయడానికి కూడా వచ్చారు. ఇంకోటి చూసుకుంటే మనకు నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఫారెన్స్లో మనది ఎన్వైఎస్ అంటే న్యూయార్క్లో ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉంది కాబట్టి అక్కడ ఒకసారి చూసుకుందాం మనం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ నిన్న ఏంటంటే 7% నిన్న ఫాల్ అయింది. నిన్న నైట్ ఇదిగోండి, నిన్న చూసుకుంటే మాత్రం మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 7% అనేది నిన్ననే ఫాల్ అయింది మార్కెట్లో. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈరోజు ఏంటి మన మార్కెట్లో కూడా దాని ఎఫెక్ట్ పడింది. పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి ఇంత పెద్ద ఆల్మోస్ట్ 22 తర్వాత 1800 పాయింట్స్, ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ మనకు ఫాల్ అయిందంటే ఈరోజే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఇంత పెద్ద ఫాల్ ఈ ఇయర్ కూడా కాలేదు, లాస్ట్ ఇయర్ 2023లో కూడా ఇంత ఫాల్ కాలేదు. మెయిన్గా వచ్చేసి మనకు ఈరోజు అయింది కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ హెచ్డిఎఫ్సి రిజల్ట్ పీడిఎఫ్ ఉంది, మీకు కావాలంటే లింక్లో పెడతాను, ఒకసారి డిస్క్రిప్షన్ పెడతాను చూసుకోండి. లేదంటే మీరు గూగుల్కి వెళ్ళి ట్యాప్ చేసినా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకు 33% నెట్ ప్రాఫిట్లో ఉంది. 16,372 crores ప్రాఫిట్లో ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి రిజల్ట్ వస్తే పాజిటివ్ అనేది ఉండదు, ఒకవేళ నెగిటివ్ కూడా ఉంటుంది మార్కెట్. మనకి ఎప్పటికీ రిజల్ట్ వచ్చాయి కదా పాజిటివ్గా అప్ సైడ్ మూవ్ వెళ్తుంది అనేది అలా ఉండదు. కొన్నిసార్లు కొన్ని ఇష్యూ వల్ల అండ్ లేకపోతే పెద్ద అప్ సైడ్ మూవ్ వచ్చింది కాబట్టి దానివల్ల కూడా మార్కెట్లో అనేది కొంచెం ఫాల్ ఉంటుంది. ఇంకోటి అంటే ఇది పెద్ద ఫాల్ అని గుర్తుపెట్టుకోకండి. అసలు ఇంత పెద్ద ఫాల్ అయింది కదా, మార్కెట్ క్రాష్ అయిందని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే వచ్చే రోజుల్లో February 1st వస్తుంది కాబట్టి బడ్జెట్ డే ఉంటుంది కాబట్టి మళ్ళీ మూమెంట్ ఉంటుంది మార్కెట్లో. సో పెద్ద ఫాల్ అయితే ఏమి అనుకోకండి. ఎవరైనా బై చేయాలనుకుంటే కన్నా మంచి ఇప్పుడు డిస్కౌంట్లు వస్తున్నాయి కాబట్టి బై చేయొచ్చు. అంటే నా ఒపీనియన్ ఇది, మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే లీవ్ ఇట్. ఓకే, ఇది చూడండి 33% అనేది ఈరోజు మార్కెట్ రిజల్ట్ వచ్చింది, మంచి ప్రాఫిట్లో ఉంది హెచ్డిఎఫ్సి. ఒకవేళ ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫాల్ అయినప్పుడే మంచి ఆపర్చునిటీ అనుకొని మంచిగా హెచ్డిఎఫ్సిలో కానీ ఏ బ్యాంక్ అయినా సరే, ఏ దీంట్లో అయినా సరే మంచి డిస్కౌంట్లో వచ్చినప్పుడే మంచి కొనుక్కోవాలి. మనం హై ప్రైస్లో ఉంటే అక్కడ నుంచి ప్రాఫిట్స్ బుకింగ్ వస్తాయి, లాస్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే మంచి ఫాల్ ఉంటుందో అలాంటప్పుడే ఇది చూడండి, ఇలాంటి దగ్గరని మనం ఎప్పుడైనా సరే బై చేయాలి. ఇక్కడ కానీ ఇలాంటి దగ్గర బై చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇలాంటి దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ బై చేస్తే మాత్రం మనకు పెద్దగా ఏమి ఉండదు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంత పెద్ద ర్యాలీ వచ్చా కానీ ఆల్ టైమ్ హైలో మాత్రం మనం పెద్దగా బై చేయడానికి పెద్దగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ బుకింగ్ వస్తాయి, ఇలాంటి సెల్లింగ్ కూడా వస్తుంది. సో ఎప్పుడైనా సరే డిప్లోనే బై చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో ఇలాంటి ప్లేస్లో మనం బై చేయడానికి చూసుకోవాలి. చాలామంది ఏంటంటే మార్కెట్ ఫాల్ అవుతుంది కదా చేయొద్దు అంటారు, కానీ అలా కాదండి. ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఫాల్ అవుతుందో అప్పుడే మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. అలాంటప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. అక్కడ గుర్తుకున్న బై లో సెల్ హై. సో ఇలాంటి లో టైంలోనే మంచి బై చేసి హై టైంలో సెల్ చేయొచ్చు. ఓకే, మనం రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ తర్వాత నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇది ఏది సపోర్ట్ ఉందో మనకు 40, ఒక్క నిమిషం ఆగండి, మార్క్ చేస్తాను. ఇక్కడ ఈ లెవెల్ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఒక 2-3 వీక్స్ నుంచి ఇప్పుడు మార్కెట్ అనేది బ్రేక్ చేసి మార్కెట్ కింద క్లోజింగ్ ఇచ్చింది మనకు 47,000. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది 2 సార్లు. ఈరోజు ఏంటంటే దీని కిందనే ఓపెన్ అయ్యి దీని కిందనే క్లోజింగ్ ఇచ్చింది. సో పెద్దగా ఫాల్ అని ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ చూడండి ఇక్కడ నుంచి మంచి మూమెంట్ వచ్చింది కాబట్టి. మనకు ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మనకు వీళ్ళు 45,577 ఫస్ట్ 45,500 ఫస్ట్ సపోర్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు 45,577. దాన్ని మాత్రం బ్రేక్ చేసుకుని మాత్రం దాని కింద టార్గెట్ మనకు 45,000. దాని కింద ఇక్కడైతే బ్రేక్ చేసే ఈ లెవెల్ను 45,577ని ఇది ఫస్ట్ మనకు టార్గెట్. 44,960, 950 ఫస్ట్ టార్గెట్. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, గ్యాప్ డౌన్ అయితే కొంచెం వెయిట్ చేయండి. ఒకసారి మనం 15 minutesలో చూసుకుందాం ఎగ్జాక్ట్గా మనం రేపు ఎలా ట్రేడ్ చేయాలన్నది.
మార్కెట్ చూడు అసలు పొద్దున్నే ఎంత పెద్ద ఫాల్ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ ఎందుకు వచ్చిందంటే ఎవరైతే ఇక్కడ సెల్ చేస్తారో ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు, అందుకే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ సేల్ చేసి ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ టార్గెట్ ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ ఎవరు సేల్ చేసి ఉంటారో సీని ఎవరు సేల్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం ఈ టార్గెట్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంత మంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆగరు. వాళ్ళు ఎలాగో జీరో అయిపోద్ది కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి జీరో కాకుండా ఒక 10 పాయింట్స్ ఉంటాయి, అక్కడ నుంచి వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేశారు. దాని తర్వాత ఇలా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ యాక్టివేట్ అయింది. ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ ఇలా మార్కెట్ అనేది ప్రైస్ కిందికి వచ్చింది. మనం రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది చూసుకున్నాం మనము. రేపు ఏంటంటే మనకు మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈరోజు ఈ లో కింద మళ్ళీ ఒకవేళ సెల్లింగ్ వస్తుంది దీని కింద మనకు ఈ లెవెల్ కింద 46,000 ఇది మంచి సపోర్ట్ ఏరియా, సైకాలజికల్ నెంబర్ ఇది 46,000. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా కానీ 46,400 46,200 46,064 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 46,000 ఈ లెవెల్ నుంచి 46,200 ఈ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయినా కానీ ఇక్కడ సస్టైన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే 46,049 మన ఫస్ట్ టార్గెట్ వచ్చేది 45,500, దాన్ని బ్రేక్ చేస్తే 44,967. సో ఈ సైడ్ అయితే పెద్దగా ట్రేడ్ చేయలేము, ఎప్పుడు ట్రేడ్ చేయొచ్చు. సి సైడ్ అంటే ఈ లెవెల్ 46,500 దీనిపైన సస్టైన్ అయితేనే 46,500 ఏదైతే లెవెల్ ఉందో దీనిపైన ఇలా సస్టైన్ అయితేనే అప్పుడు మనము సి సైడ్ ట్రై చేయొచ్చు. లేదంటే ఇదైతే హై ఉందో 47,000 దీనిపైన సి సైడ్ ట్రై చేయొచ్చు. అంతకుముందు అయితే కొంచెం సెల్లింగ్లో ఉంది కాబట్టి కొంచెం పి సైడ్ రేపు ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ చూసుకుందాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో ఇంత ఫాల్ ఎందుకు వచ్చిందంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సిలో చూసుకుంటే మనకు 8% ఫాల్ అయిందండి ఈరోజు హెచ్డిఎఫ్సి. మిగతా అంత లేవు మనకు చూసుకోండి. ఇక అన్ని సెక్టర్స్ పెద్ద ఫాల్ ఏం లేదు, 0.87 0.8. ఐటీ అయితే అసలు లేదు, ఐటీ అయితే పాజిటివ్లో ఉంది మనకు. మనకు హెచ్డిఎఫ్సి రీజన్ కాబట్టి మార్కెట్లో ఇంత సెల్లింగ్ అనేది వచ్చింది. మనకు మెయిన్ రీజన్ ఇదే మనకు హెచ్డిఎఫ్సి కాబట్టి దానివల్లనే మనకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అవ్వడం కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రావడం కానీ దానివల్లనే మెయిన్ రీజన్ కాబట్టి అదే వచ్చింది. బ్యాంక్ కూడా హెచ్డిఎఫ్సి ఫాల్ అయినంత పెద్ద ఏవి కావాలి మనకు, అన్నీ 1-2% అయినాయి కాబట్టి హెచ్డిఎఫ్సి ఒకటి 8%. మిగతా ఈ నిఫ్టీ ఎందుకు అంత అవ్వాలి అంటే చూడండి అన్ని సెక్టర్ పాజిటివ్ కాకుండా అంత పెద్ద ఫాల్ లేవు మిగతావి. ఇదిగోండి ఈరోజు రేపు నిఫ్టీ కాబట్టి మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీలో ఆల్రెడీ 400 పాయింట్స్ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఇది, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ చిన్న సెల్లింగ్ ప్రెజర్. నిఫ్టీకి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మెయిన్ దీనికి సపోర్ట్ వచ్చేసి 21,500. దీని కింద మనకు ఫాల్ ఉంటుంది, అంతవరకు అయితే పెద్ద ఫాల్ ఉంటుంది. 21,500 లెవెల్ 21,500 దీని కింద మంచి సెల్లింగ్ ఉంటుంది, దాని కింద పెద్దగా ఉండదు కాబట్టి 21,571 దగ్గర మనకు మార్కెట్ ఈరోజు క్లోజింగ్ వచ్చింది. రేపు కానీ ఈ లెవెల్ పైనే మనము ఏదైతే ఉందో లెవెల్ 21,800 పైన మనము సి సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ హై బ్రేక్ చేసి మనం సి సైడ్ నిఫ్టీలో, అంతకుముందు అయితే సి సైడ్ ప్లాన్ చేసుకోలేము ఎందుకంటే ఇంత పెద్ద సెల్ వచ్చిన తర్వాత సి సైడ్ తీసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది. ఒకవేళ మనం సి సైడ్ అంటే 21,800 లేదు, మార్కెట్ ఈ లెవెల్ కింద 21,600 నుంచి 21,500 ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,400 బ్రేక్ చేస్తే దాని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ సపోర్ట్ కింద వచ్చేసి మనకు 21,300 దగ్గర ఉంటుంది. మనకి 21,500 బ్రేక్ చేస్తే 21,300 377 మనకు దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్. ఓకే, ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసే ఈరోజు లోని బ్రేక్ చేసే 570 21,500 దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫస్ట్ టార్గెట్ 21,377. లేదు అంటే ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి గ్యాప్ అప్లో ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇలా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మనం మార్కెట్ సి సైడ్ దీనిపైనే 21,800 పైన మనం సి సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు. 21,800 బ్రేక్ చేస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 21,900. లేదు ఇక్కడే మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒక సెల్లింగ్ మాత్రం ఈజీగా ఉంటుంది మనకు. ఓకే, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా వస్తే దాని తర్వాత ఫస్ట్ టార్గెట్ మనకు ఈ డే లో హైయే, ఈ డే అయితే ఉందో ఈ లోనే మనకు ఫస్ట్ సపోర్ట్. దీన్ని బ్రేక్ చేస్తే 21,480, దాన్ని బ్రేక్ చేస్తే 21,377. ఓకే, మా వీడియో కానీ వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్.